వరమో లేదంటే ఈ అనపత్తో వీళ్ళు గెలిచినా సరే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు టీడీపీ అభ్యర్థులుగా మనం పరిగణలో తీసుకోలేం కాబట్టి అది వీళ్ళ కౌంట్ వేసుకుంటారా? అసలు ఇప్పుడు వేరే కౌంట్ ఏం లేదండి. అయితే గెలిస్తే కూటమంతా సఫిషియెంట్. ఓడిందనుకోండి, నాకు తెలిసి ఒక 6 నెలల్లోనే ఒకళ్ళనొకళ్ళు అమనాభూతులు తిట్టుకుంటారు. ఇవాళ మాట్లాడుకున్న వాళ్ళందరూ జగన్ అనేటువంటి వ్యతిరేకత నుంచి అప్పుడు చంద్రబాబు వ్యతిరేకత ఉంటుంది, చంద్రబాబు టీం వీళ్ళ మీద వ్యతిరేకత ఉంటుంది. గెలుపు అనేది ఈ గాయాలు మానుస్తుంది. ఓడిపోతే ఈ గాయాలు పెద్ద రాచిపుండులాగా మారుతాయి. అప్పుడు భారీ లాసు, భారీ డ్యామేజ్ భారతీయ జనతా పార్టీకి కాదా? తెలుగుదేశానికి అవుతుంది అప్పుడు భారీ డ్యామేజ్. ఎందుకంటే నీ మూలంగానే ఇది జరిగింది అనేటువంటిది ఒకటి అవుతుంది. ఏంటంటే సహజంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధినాయకత్వ ఆలోచన కూడా నాకు అర్థం అవుతున్నంత వరకు ఏంటంటే, సచినోడి పెళ్లికి వచ్చిందే కట్నం రా, నేను ముందు కానివ్వండి ఏదో ఒకటి తీసుకుందాం, ఇప్పుడు అయ్యింది. రేపు ఓడాడు అనుకోండి చంద్రబాబు నాయుడు, జగన్ ఒక తొక్కుతాడు, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళంతా? బీజేపీ శరణే కదా ఇప్పుడు. ఎక్కడ ఎందుకు? ఆదినారాయణ రెడ్డి జీవితంలో అసలు బీజేపీ, అసలు ఆ ఏరియాలో బీజేపీ ఏమన్నా లేదు. సూరి, ధర్మవరం ఉందా బీజేపీ? అట్లాంటివన్నీ ఎందుకు వచ్చారు వాళ్ళంతా? జగన్ అనేవాడు తొక్కుడు తట్టుకోలేక మహా ముదుర్లు అనుకునేటువంటి వాళ్ళు జగన్ దెబ్బకి భయపడి బీజేపీ శరణ్ వచ్చారు. ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ మళ్ళీ జగన్ గెలిచి జాతీయ స్థాయిలో మోడీ గెలిచాడు అనుకో,